హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు విజయ్. సో, ఈరోజు మరొక ముఖ్యమైన విషయం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో, ఇది చాలామందికి కూడా తెలియాలి. ఎందుకంటే 'బిగ్ బాస్' షో ఎలా నిర్వహిస్తున్నారు? ప్రేక్షకులు వేసే ఓట్లకి విలువ ఉందా అసలు? లేదా 'బిగ్ బాస్' టీము నిర్ణయిస్తున్నారా ఎవరిని ఎలిమినేట్ చేయాలనేది? అనేది క్లియర్ కట్‌గా ఆహ్, శివాజీ అయితే బయట పెట్టాడు. ఎందుకంటే దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి చెడ్డ పేరు వస్తుంది. ఇవన్నీ కూడా అతను మాట్లాడడం జరిగింది. ఒక రకంగా చూస్తే అతను చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది మనకు. ప్రేక్షకులు కూడా ఎప్పటినుంచో కోరుతున్నది ఏంటంటే ఆహ్, ఓటింగ్‌ని డిస్‌ప్లే చేయాలనేది. డిస్‌ప్లే చేసేస్తే ఎవరికి అనుమానాలు కూడా ఉండవు గదా! అది శివాజీ చెప్తున్నది కూడా అదే. ప్రేక్షకులు కోరుకునేది కూడా అదే. ఎవరికి ఎన్ని ఓట్లొచ్చాయనేది. ఆ విధంగా డిస్‌ప్లే గాని చేసుంటే గత 7 సీజన్‌లో ఆహ్, మన ఆహ్, మన కన్నడ భామ శోభ శెట్టి అన్ని వారాలు ఉండేది కాదు అనేది ప్రేక్షకుల యొక్క అభిప్రాయం. ఇది నా అభిప్రాయం కాదు. సో, అసలు విషయం చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి. శివాజీ చెప్పినటువంటి మాటలు మీకు యథాతథంగా చెప్తాను. ఎక్కడ మార్చి కూడా చెప్పను. సో, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది చూస్తున్నారు. లైక్‌లు చేయడం లేదు. లైక్‌లు చేయండి. లైక్‌లు చేస్తే వీడియో కూడా కాస్త ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ట్రెండింగ్‌లోకి పోవడానికి. సో, ఇప్పటివరకు నేను పెట్టిన గత 3 రోజుల నుంచి వీడియోస్ మొత్తం చాలా బాగా చూశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నందుకు నా ప్రేక్షకులకి నిజంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇక శివాజీ ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే ఏమంటాడంటే శివాజీ, 'బిగ్ బాస్' వాళ్ళు అంత స్క్రిప్ట్ ప్రకారమే నాగార్జున సార్ మాట్లాడాల్సి వస్తది. ఎందుకంటే ఆయన సొంతంగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వరోళ్ళు. సో, ఆయన మాట్లాడాలన్నా గానీ వీలుండదు. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం చేస్తేనే వాళ్ళకి రేటింగ్ వస్తది. అతను చెప్పిన మాటలు నేను చెప్తాను. నా మాటలు కాదు. కాబట్టి నాగార్జున సార్‌ని 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు టోటల్‌గా చెడ్డ చేస్తున్నారు. ఆయనకున్న మంచి పేరుని కూడా చెడగొడుతున్నారు. ఎందుకంటే ఎలిమినేట్ అయ్యే సమయంలో కూడా అక్కడ చెప్పేది నాగార్జున సార్ కాబట్టి సార్‌కి జనాలు కూడా తిట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల నాగార్జున సారు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇది 'బిగ్ బాస్' వాళ్ళు చేస్తున్నారు. 'బిగ్ బాస్' వాళ్ళు వల్ల నాగార్జున సార్‌కి ఇబ్బంది జరుగుతుందని చెప్పేది ఆయన బాధ. ఎందుకంటే నాగార్జున సార్ గురించి ఎందుకు మాట్లాడతాడంటే అతను సినిమా ఫీల్డ్‌లోకి వచ్చినప్పుడు ఆదరించింది నాగార్జున గారు. అవకాశం ఇచ్చింది నాగార్జున గారు. అందుకని ఎప్పుడు కూడా ఆయన నాగార్జున సార్‌ని ఎప్పుడు అనడు. ఆయన బాబు గారు, బాబు గారు అని పిలుస్తారు. సో, అదన్నమాట. సో, ఇక ఓట్లొస్తే తక్కువ ఓట్లొచ్చినోళ్ళు కూడా ఎలిమినేట్ చేస్తున్నారు. ఉంచుతున్నారు. ఎక్కువ ఓట్లొచ్చినోళ్ళు కూడా బయటికి పంపించేస్తున్నారు. అంటే ఎవరు కాస్త అందంగా కాస్త వయ్యారాలు వలకబోసేవాళ్ళు అమ్మాయిలు కావచ్చు. లేదా అబ్బాయిల్లో కూడా కాస్త వాళ్ళకి ఫేవరిజంగా అనిపించేవాళ్ళు పైకి లేపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పాడు. అది కాకుండా నన్ను అతను బయటకొచ్చి చూసిన తర్వాత కూడా అతను చెప్పిన మాటలేందంటే, నన్ను ఒక విలన్‌గా చూపించారే గానీ 12 వారాలు 10 వారాల దాకా బాగా చూపించారు. 10 వారాల తర్వాత అంటే ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత నన్ను ఒక విలన్‌గా చూపించారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అతను అంటున్నాడు. ఎందుకంటే న్యాయం జరగదు ఆ విధంగా చూపించినందువల్ల. అయినా నేను కప్పు గెలవడానికి రాలేదు కానీ ప్రజల మనసులు గెలవడానికి వచ్చాను. నేను మనసులో గెలిచాను. అది చాలు అని చెప్పి చెప్పుకొచ్చాడు. సో, అందుకని 'బిగ్ బాస్' టీమ్ మీద ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నాడు. ఇది రాబోయే సీజన్‌లో కూడా ఆ ఎఫెక్ట్ ఉంటది. ఎందుకంటే వచ్చేవాళ్ళకి కూడా అనుమానాలు వచ్చేస్తాయి. ఓహో! ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతా ఉంది. బాగా ఆడినా ఎలిమినేట్ చేస్తున్నారనే అభిప్రాయం అయితే కలుగుతుందనేది శివాజీ చెప్పిన మాట. సో, నా మాట కూడా ఏంటంటే నేనే కాదు ప్రేక్షకులు కూడా కోరుకునేది ఏంటంటే ఏ వారంకి ఆ వారం డిస్‌ప్లే చేసేస్తే అర్థమవుతది. ఓహో! వీళ్ళకి ఇన్ని ఓట్లు వస్తున్నాయి. అందువల్ల ఎలిమినేట్ అయ్యారు. అలా కాకుండా వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం ఎవరిని పంపాలో వాళ్ళని పంపించేస్తే బాగా ఆడేవాళ్ళు కూడా నష్టపోతారు. ఈవిడ పావని ఉంది. నయని పావని. ఎంత చక్కగా ఆడుతది. ఆ అమ్మాయిని ఫస్ట్ వీకే తరిమేశారు. సో, అదే విధంగా కొంతమందిని పంపించారు. అది అతని బాధ. అది నేను అతను చెప్పిన మాటలు మీకు అందిస్తున్నా ఫ్రెండ్స్. సో, మరొక విషయంతో మీ ముందుకి వస్తాను. అదేంటంటే ప్రియాంక, శోభా శెట్టి వాళ్ళ కష్టాలు మొదలైనవి. ఆ విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.